పెద్దలు కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు, నిర్మలా గారు, నా సహచర మిగతా 6 నియోజకవర్గాలు ఉన్న ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులు, రైతు సోదరులందరూ కూడా నమస్కారం. సార్, నా మొత్తం కాన్స్టిట్యున్సీ తెలంగాణ ఓన్లీ దేవాలయ లిఫ్టిఫికేషన్ వస్తుంది సార్. దేవాలయంలో ఫస్ట్ పాయింట్ ఏదైతే ధర్మసాగర్ వరకు వస్తుందో, ధర్మసాగర్ నుంచి ధర్మసాగర్ నుండి గండి రామానికి లిఫ్ట్ చేయాలి సార్. అది ఫేజ్ 2, ఫేజ్ 3లో 2 మోటార్లు 4 మోటార్లు ఉన్నాయి సార్. గండి రామారం నుంచి అక్కడ ఒక 3-4 చిన్న రిజర్వాయర్లు ఉన్నాయి. అక్కడ బొమ్మకూరు, అదేవిధంగా చీతకూడూరు, వెలిదండ, లత్తూరు, లాస్ట్ తపాస్పతి ఉంటుంది సార్. ఈ అన్ని మొత్తం 9 చిన్న చిన్న రిజర్వాయర్లు ఉంటే ఏది కూడా 0.2, 0.3, 0.4 టీఎంసీ ఉంటుంది సార్. అయితే ఇప్పుడు వారు చెప్పినట్టు 1,90,000 మొత్తం కూడా పాడించినట్లయితే 90,000 ఎకరాలకు మాత్రమే ఫస్ట్ నీళ్ళు వస్తున్నాయి. అందులో మేజర్ ఇరిగేషన్ ద్వారా మిగతా 90,000 ఎకరాలకు నీళ్ళు రావాలంటే అత్యంత తక్కువ ఖర్చుతో, తక్కువ ల్యాండ్ ఎక్విజిషన్తో కొన్ని చెరువులు, చేర్యాల రెవెన్యూ డివిజన్ లో కొన్ని చెరువులు, జనగామ రెవెన్యూ డివిజన్ లో కొన్ని చెరువులు ఉన్నాయి సార్. వీటిని కూడా అంటే తద్వారా వచ్చే ఎల్ఏ ద్వారా వచ్చే కాలం ద్వారా నింపుకోవడానికి సరిపోతాయి సార్. వాటి మీరు ఇక్కడ చూపించిన దాంట్లో కూడా 1,35,000 ఉన్నట్లయితే ఆ పైన మొత్తం మాకు జరగాలి సార్. నెక్స్ట్ మాకు ప్యాకేజ్ 3లో మాకు కావాల్సింది 133 కోట్లు సార్. బ్యాలెన్స్ ఇచ్చిన అమౌంట్ 430 ఎకరాలు మాత్రమే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తారు. ప్యాకేజ్ 2లో 39 కోట్లు అయితే రాదు సార్, 33 ఎకరాలు మాత్రమే ఉన్నాయి సార్. అదేవిధంగా తపాస్పల్ ఏరియాలో 34.58 క్రోర్స్ అయితే 567 ఎకరాలు మొత్తం కలిసి 207 క్రోర్స్ అయితే 1030 ఎకరాలు అయితే మాత్రం దరిదాపుగా మనం ఏదైతే కాంట్రిబ్యూట్ చేసినామో మొత్తం కూడా వస్తుంది సార్. అదేవిధంగా చెరువుల దరిదాపుగా అక్కడ 245, ఇక్కడ 245, 500 చెరువులు నింపడానికి కూడా ఈ చిన్న అమౌంట్ ఇస్తే మొత్తం జనగామ కూడా సస్యశ్యామలం అవుతుందని మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఇంకొకటి సార్, ఇవాళ ఇప్పుడు 3 నెలల నుంచి నీళ్ళు పోతున్నాయి సార్ గోదావరి. ఇవాళ ఉపాధి కూడా తపాస్పల్లి వారం రోజుల కింద ఒక్క మొక్క నడుస్తుంది సార్. తపాస్పల్లి కింద దరిదాపుగా మొత్తం బచ్చన్నపేట కానీ మిగతా అన్ని మొత్తం కూడా వస్తాయి సార్. మొత్తం చేర్యాల రెవెన్యూ డివిజన్లో దాని కింద ఒక 2-3 గ్రామాలు సిద్దిపేట జిల్లా వస్తాయి తప్ప మొత్తం కూడా మా జనగామ జిల్లా 8 మండలాలకు సంబంధించినవి వస్తాయి. కాబట్టి దయచేసి అధికారులందరూ కూడా మీ యొక్క ఇన్స్ట్రక్షన్ కోరుతున్నాం. ఏ రిజర్వాయర్లో కూడా దాదాపుగా 20% కూడా ఫిల్లింగ్ లేదు సార్. ఇవాళ మీకు తెలుసు, కృష్ణాలో వాటర్ ఎక్కువ ఉండడం వల్ల జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పూర్చింతల వరకు హైడ్రో ప్రాజెక్ట్స్ చేసుకుంటారు. ఆటాలకు యూనిట్ మీకు వస్తుంది సార్. ఇప్పుడు కరెంటు తక్కువనే వాడుతున్నాం కాబట్టి దయచేసి ఇప్పుడు ఇరిగేషన్ లో ఉండే ఫుల్ లెవెల్ ఏదైతే ఉన్నదో ధర్మసాగర్ నుంచి ఉండే 4 మోటార్లని దయచేసి గండి రామారానికి నింపినట్లయితే మా ప్రాంతంలో ఉండే ఇప్పుడు ఎండకుండా ఉంటాయి. అదేవిధంగా మిగతా కూడా యాసంగి కూడా నీళ్లు సరిపోతాయి సార్. ముందు ఈ రిజర్వాయర్లను నింపుకోవడం, ఈ రిజర్వాయర్లన్నీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సార్. వీటి ద్వారా ఎక్కువ నింపినా కూడా ఉండదు, ఖచ్చితంగా చెరువులు నింపుకోవాలి. కాబట్టి మా జనగామ ప్రజల తరఫున మీకు విజ్ఞప్తి, 2 చేతులు జోడించి మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి వెంటనే 4 మోటార్లు ఆన్ చేసి అన్ని పంపులతో ఆ మిగతా చెరువులు నింపినట్లయితే ఈ ఇప్పుడున్న పంట కాపాడుకోవచ్చు, యాసంగికి వస్తుంది. అదేమో మొదటి. రెండోది, ఈ డబ్బులు సార్ అతి తక్కువ ఉన్నాయి. 207 కోట్లు 1,130 ఎకరాలకు మాత్రమే ఉన్నది. కాబట్టి దీనికి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినట్లయితే ఒక కాన్స్టిట్యూన్సీ లో మీ ఒక మొత్తం కూడా ఇచ్చిన పేరు మీకు ఉంటుంది. ఇరిగేషన్ మినిస్టర్ గా మీరు రావడం మా అదృష్టం. మొదటి కూడా మీరు బాగా పరిచితులు. అందులో ఈ జిల్లా వాసి కాబట్టి ఈ జిల్లాలోనే ఉన్నది కాబట్టి పార్లమెంట్ లో దీన్ని మొదటి ప్రాధాన్యత కింద ఈ కొద్ది డబ్బులు ఇచ్చి ఇది కంప్లీట్ చేయడం, 2 అది కూడా చేస్తున్నారని మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అవకాశం ఇచ్చినందుకు సెలవు. ధన్యవాదాలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.